కృష్ణలంక పిఎస్లో సాయి కృష్ణ ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, డీజీపీ ఇప్పటికే వివరణ ఇచ్చారు. కృష్ణలంక పిఎస్లో సాయి కృష్ణ ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కు డీజీపీ ఇప్పటికే వివరణ ఇచ్చారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, కృష్ణలంక పిఎస్ ఘటనపై డిప్యూటీ సీఎం కు డీజీపీ, అదేవిధంగా విజయవాడ సిపి, అడిషనల్ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ లడ్డా వీరందరూ కూడా కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యి ఆ ఘటన ఎలా జరిగింది, ఏం జరిగింది, పూర్వపరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వివరించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి పూర్తి సమాచారాన్ని వారిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ భేటీలో పాల్గొన్న నేపథ్యంలో ఈ అంశం పైన పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కృష్ణలంక పిఎస్ ఘటనలో సాయి కృష్ణకు సంబంధించి సంఘటన ఏదైతే జరిగిందో దాన్ని చాలా సీరియస్ గా ప్రభుత్వం తీసుకుంది. కృష్ణలంక ఘటనపై సమగ్ర విచారణ చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. గాదే సాయి కృష్ణను లాకప్ లోనే కొట్టి చంపారని వస్తున్న ఆరోపణలు ఏవైతే ఒకవైపు ఆరోపణలు వస్తున్నాయో, మరోవైపు పోలీసులు అతను మిస్ అయ్యాడు అని పోలీసులు ఏదైతే చెప్తున్నారో ఇందులో నిజాలు ఎంతవరకు ఉన్నాయి, ఈ ఆరోపణలపై ఉన్నత స్థాయి విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని కూడా డీజీపీకి సీఎం ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే సిఐ నాగరాజును విఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. సీఎం, డిప్యూటీ సీఎం కూడా దీనికి సంబంధించి ఈ మొత్తం పూర్వపరాలకు సంబంధించి పూర్తి వివరాలను కూడా డీజీపీని అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనను చాలా సీరియస్ గా ప్రభుత్వం తీసుకున్నట్లుగా కూడా వారు స్పష్టం చేయడం జరిగింది. నిష్పాక్షికంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీని సీఎం ఆదేశించారు. దాదాపు గంటన్నర పాటు సచివాలయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు కూడా భేటీ అయ్యి ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. దీంతో పాటు తర్వాత తాజా రాజకీయ పరిణామాలపైన కూడా వీరి మధ్య చర్చకొచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తున్న తీరుపైన కూడా వీరి మధ్య చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 21న రామచంద్రాపురంలో ఏదైతే మీటింగ్ పెట్టి ఈ అన్ని అంశాలను కూడా ప్రస్తావించాలని ప్రతిపక్షం ఏదైతే భావిస్తుందో దానిపైన కూడా వీరి మధ్య చర్చకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక సాయి కృష్ణ అంశం చర్చకు రావడంతో డీజీపీ, విజయవాడ సిపి, ఇంటెలిజెన్స్ ఏడీజీ, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ రోజు కార్యాలయానికి పిలిపించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయిలో అంటే అతను మిస్ అయ్యాడా, లేదంటే గనక ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో ఆరోపణల పైన పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి విచారణ చేసి సమగ్రమైన నివేదిక ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి పోలీసు ఉన్నతాధికారులు కొద్దిసేపు క్రితం ఆదేశించారు. థ్యాంక్ యూ.